తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఎన్నికలకి కేవలం 2 నెలల టైం ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ ఎన్నికల మీద ప్రభావం చూపించేది కవిత గారి అరెస్ట్ కాకపోవడం. ఈ అంశాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే దీన్ని ఇందాక మీరు చెప్పినట్టు సిబిఐ దీన్ని డిలే చేయాలి, లేకపోతే వేగవంతం చేయాలి అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం దాని మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఏదైనా ఉంటుందా? ఏం చేసినా కానీ సిబిఐ మళ్ళా మనోజ్ సిసోడియా వాళ్ళ కేసులో, సత్యేంద్ర జైన్ వాళ్ళ కేసులలో, సంజయ్ సింగ్ వాళ్ళ కేసులో అడాప్ట్ చేసిన ప్రొసీజర్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళ విషయంలో ఎందుకంత హార్ష్గా పోయినావు? ఇప్పుడు మనోజ్ సిసోడియా ఇస్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సత్యేంద్ర జైన్ వాజ్ ఎ మినిస్టర్, సంజయ్ సింగ్ వాజ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది ఆప్ ఇన్ ది రాజ్యసభ. మరి వీళ్ళని జైల్లో ఉండడం కూడా ఆ పార్టీ యొక్క రాజకీయ అవకాశాలను దెబ్బతీస్తుంది కదా. వై ఏ స్పెషల్ ట్రీట్మెంట్ కవిత ఇఫ్ దే కెనాట్ ఎఫర్డ్ సేమ్ ట్రీట్మెంట్? అందుకే ప్యారిటీ అనే గ్రౌండ్ వస్తుంది, కోర్టు అడుగుతుంది, తరిచి ప్రశ్నలు వేస్తుంది. సిబిఐని ప్రభావవంతం చెయ్యొచ్చా కేంద్రంలోని బీజేపీ అనేది నా ప్రశ్న. సరే ఒకటి అంటే ఐ మీన్ అఫ్కోర్స్ ఇంకొక విషయం కూడా గ్రహించాలి. ఐఎమ్ నాట్ ఓన్లీ అన్ అడ్వకేట్, ఐఎమ్ ఆల్సో వర్కర్ ఆఫ్ ఎ కాంగ్రెస్ పార్టీ. ఐ జాయిన్డ్ ఇన్ ది కాంగ్రెస్. సో ఇక్కడ నేను కాంగ్రెస్ వాడిలాగా మాట్లాడతాను అనే భావన జనరల్గా జనాలకు ఉంటుంది. ఉంటే తప్పు కూడా లేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది చెప్పాలి మనం. అంటే టు బీ ఆన్ ది సేఫ్ సైడ్, అంటే టు బీ అబవ్ బోర్డ్ అంటాడు అనమాట. దాని గురించి నేను మీకు చెప్తున్నాను. సిబిఐ యొక్క కాండక్ట్ విషయంలో, తర్వాత ఈడీ కాండక్ట్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు అందరి పట్ల ఒకటే రీతిలో ప్రవర్తించట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రాష్ట్రాలలో మోడీ ప్రత్యేకంగా వీళ్ళు అవినీతికి మూల పురుషులు, వీళ్ళ నేతృత్వంలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగలేదని చెప్పిన అజిత్ పవార్ని పార్టీలో చేర్చుకున్నారు, ఉప ముఖ్యమంత్రిని చేసినారు. మొత్తం ఎన్సీపీని 2గా నిట్ట నిలువన చేర్చినారు. తర్వాత అశోక్ చవాన్ని, ఎవరైతే ఆదర్శ్ కుంభకోణంలో ఉన్నారో ఆయనని ఈరోజు చేర్చుకున్నారు, నెక్స్ట్ డే రాజ్యసభ చేసినారు. తర్వాత ఇట్లా రకరకాలుగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్కి సీనియర్ లీడర్స్ అని కొంత క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు, కొంత బలవంతులు వీళ్ళు ఎలక్టరేట్ని ఇచ్చేస్తారని అన్నప్పుడు, అంటే కాంగ్రెస్ ఇది నిర్జీవమైంది అని చూపెట్టడానికి అవసరమైన ప్రతి స్టెప్ తీసుకొని రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. వీళ్ళందరినీ ఎవరి ద్వారా బెదిరించినారు? ఓన్లీ సిబిఐ అండ్ ఈడీ ద్వారా. కాబట్టి ఈ రెండు ఒక్క కవిత విషయంలోనే నిష్పక్షపాతంగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. అర్థమైందా లేదు? సో కంపల్సరీగా దే ఆర్ మేబీ మిస్టర్ లక్ష్మీనారాయణ మే హ్యావ్ సంథింగ్ బికాజ్ హీ వర్క్డ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ కాబట్టి నేసెంట్లీ ఆర్ ఇంటర్నల్లీ ఆర్ అదర్వైజ్ ఆల్సో ఇన్ దోస్ డేస్, అంటే ఆయన పనిచేసిన రోజులో ఉన్న సిబిఐ ఇవాళ లేదు. ఇప్పుడు ఈ రకమైన ఆరోపణలు వారు పనిచేస్తున్న రోజుల్లో సిబిఐ మీద లేవు కదా. ఎందుకు అంటే బికాస్ ది మ్యాన్ హూ హోల్డ్స్ ది ఆఫీస్, దాన్ని బట్టి కూడా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క డిగ్నిటీ ఆధారపడుతుంటుంది. అందుకే ఒక గ్రేట్ పొలిటికల్ సైంటిస్ట్ ఏమన్నాడు, ఎన్ ఇండివిజువల్ ఈజ్ ది లెంథనింగ్ షాడో ఆఫ్ ది చైర్ అన్నాడు. అంటే మనము ఆ స్థానంలో కూర్చున్నప్పుడు మన నిష్పక్షపాత వైఖరి, మన నిజాయితీ అనేది మనం కూర్చున్న స్థానానికి గౌరవము, మర్యాద తీసుకొస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు అంత ఇంపార్షియల్ ఆఫీసర్ అవడం వల్ల ఆనాడు సిబిఐ ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కోలేదు. దో జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడుతో జరుగుతున్న వివాదంలో కానీ అది పచ్చి రాజకీయమైనటువంటి అంశం అయినా లక్ష్మీనారాయణ గారికి రవ్వంత మట్టి కూడా ఆనాడు అంటలేదు. అందుకోసమే అట్లా లేదు. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు మన దృష్టాంతాలే మనకు కనపడుతుంది చుట్టుపక్కల. నిన్న కర్ణాటకలో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికలలో ఒక బీజేపీ సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేసినాడు, ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. వాళ్ళ బీజేపీ వాడు ఏమన్నాడు, వీడు నాశనానికి కొని తెచ్చుకున్నాడు, వీడు మా కాంగ్రెస్కు ఓటు వేసి హిమాచల్ ప్రదేశ్లో అట్టనే. అంటే ఏమవుతుందంటే ఈడీకి భయపడని వ్యక్తి అంటూ ఎవడు ఉండలేకపోతున్నాడు. అంటే రాజకీయాలలో ఈనాడు అవినీతి అనేది ఆల్మోస్ట్ సర్వసాధారణమైంది. ఇప్పుడు అన్నింటికంటే లుక్రేటివ్ బిజినెస్ ఏంది అని అంటే పాలిటిక్స్ అన్నారా. ఒక చిన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలెడితే మిగతా వాళ్ళందరూ ఈనాడు ఇప్పుడు మనలో మాట మనం ఇంకో రకంగా భావించద్దు. ఎవరైతే బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల్ని పూర్తిగా వేటాడినారో వాళ్ళందరూ ఇప్పుడు సడన్గా వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఒక్క మొక్కలో చెప్పండి. ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేస్తే ఎవరికి మైలేజ్, అరెస్ట్ చేయకపోతే ఎవరికి మైలేజ్? ఇప్పుడు కవిత హెస్ బికమ్ నాన్ కాన్సిక్వెన్షియల్.
విన్నారా? కవితను అరెస్ట్ చేస్తే ఒరిగేది లేదు, కవితను అరెస్ట్ చేయకుండా ఒరిగేది లేదు. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కి వచ్చే సానుభూతి అంటే ఏం లేదు. ఎందుకంటే ప్రజల లోపల కేసీఆర్ కుటుంబం పచ్చి అవినీతి కుటుంబం అనేది పూర్తిగా తేలిపోయింది. బీజేపీ గ్రాఫ్ ఏం పెరగదా దానివల్ల? ఏం జరగదు. బీజేపీకి ఒరిగేది కూడా ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఇంకా పెద్ద అస్త్రం ఉంది. ఏ అస్త్రము? కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ యొక్క యాటిట్యూడ్. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేమేమన్నాము, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే ఒక పెద్ద ప్రచారాస్త్రం మొన్నటి ఎన్నికలలో. ఏమని? ఈ రకంగా జరిగింది, మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం బ్యారేజ్ అట్లనే జరిగింది, సుందిళ్ళు అట్లనే జరిగింది, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని స్వాహా చేశారు, ఒక్క కుటుంబమే బెనిఫిట్ అయిందని రకరకాలుగా మాట్లాడినాం. దానికి తోడు అప్పటి మా పిసిసి అధ్యక్షుడు ప్లస్ ఇప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి పిసిసి అధ్యక్షుడు సిబిఐకి ఇవ్వాలా అని అన్నాడు. మేమంటూ ఒకవేళ అధికారంలోకి వస్తే నిజాన్ని నిగ్గు తెలుస్తాము, వీళ్ళ మీద ఏ రకమైన చర్యలంటే ఆ రకమైన తీసుకుంటా అన్నారు. అంతేకాదు అరవింద్ కుమార్ గురించి మాట్లాడినా, ఇట్లా రకరకాల ఆఫీసర్ల గురించి మాట్లాడినాడు, బీహారీ మూట గురించి మాట్లాడినాడు, సోమేష్ కుమార్ గురించి మాట్లాడు. మరి వీళ్ళ మీద జరిగిన కాంక్రీట్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? ఏదన్నా జరిగిందా? జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో ఏ సిట్టింగ్ జడ్జి కూడా అండర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా అపాయింట్ చేయలేదు, ఏది చేయలేదు. రెండోది, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దట్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్, ఇట్ ఈజ్ నాట్ బైండింగ్ అని అన్నారు. గతంలో చాలా చెల్లకొండ కమిషన్, ఆ కమిషన్, ఈ కమిషన్, గంగాధరరావు కమిషన్, అంటే నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో ఎన్టీ రామారావు అధీనంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ జ్యుడిషియల్ కమిషన్స్ అంటే స్టాక్, అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులు ఉంటారు కదా, అట్లనే కొంతమంది రిటైర్డ్ జడ్జిలు రెడీగా ఉంటారు అనమాట ఈ ఎంక్వైరీలకి. వీళ్ళు ఏది అడుగుతా చేస్తారు. లైక్ టైలర్, ఇట్లా మీరు ఎంత షోల్డర్ పెట్టండి అంత షోల్డర్ పెడతారు, పొడుగు ఎంత ఎంత, వెడల్పు ఎంత పెట్టండి అంత వెడల్పు తయారు చేసేసి బట్టలు కుట్టి రెడీ చేస్తారనమాట. ఆ రకమైనటువంటి టైలర్ మేడ్ ఇచ్చిన తర్వాత ఒకప్పటి న్యాయం శాఖ మంత్రి, ఒకప్పటి అపోజిషన్ పార్టీ లీడరు అరుణ్ జైట్లీ గారు ఏమన్నారంటే అసలు రిటైర్ అయిన తర్వాత జడ్జిలకి ఏ అవకాశం ఇవ్వద్దు, దే హ్యావ్ బికమ్ స్కమ్ ఆఫ్ ది సొసైటీ అన్నాడు. వీళ్ళ వల్ల న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి, స్వతంత్ర పరిపాలనా విధానానికి, న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయత తగ్గిపోతుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత పోస్ట్ రిటైర్మెంటల్ బెనిఫిట్స్ ఇవ్వద్దని అన్నారు. ఆయనే హీ వాజ్ ది లా మినిస్టర్, హీ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హీ హెల్డ్ ది సేమ్ వ్యూ టిల్ హిస్ డెత్. ఈనాడు మనం మళ్ళా ఎప్పుడైతే హైకోర్టును రిక్వెస్ట్ చేసినామో ఏమని టు స్పేర్ వన్ సిట్టింగ్ జడ్జ్ అని అన్నప్పుడు సమ్ ఆఫ్ us హ్యావ్ అపోజ్డ్. ఈవెన్ ఐ హ్యావ్ రిటర్న్ టు ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్. ఏమని? నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మేము ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాం. పక్కకున్న ఆంధ్రాలో ఎప్పుడైతే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి చంద్రబాబు నాయుడుకి బెయిల్ రిజెక్ట్ చేసి ఆమెను ఎంత ట్రాల్ చేశారు. ఆమె ఎవరు, ఆమె కులం, మతం, గోత్రం, ఎవరి దగ్గర పనిచేసింది, రకరకాలుగా చేసినారు. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ ఇక్కడ లేదని ఏముంది? ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా, ఒక జెంటిల్మెన్ ఇక్కడ మన తెలంగాణలో ఉన్న జడ్జిలకి అసలు సెన్సే లేదని మాట్లాడినాడు ఆ జాడ శ్రవణ్ అనే అతను.